హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే ఐర్లాండ్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నా ఛానల్ నేమ్ అయితే నమస్తే ఐర్లాండ్ ప్రమిలాస్ పాడ్కాస్ట్గా రీనేమ్ చేశాను. దీనికి రీజన్ ఏంటంటే, నేను ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వ్లాగ్స్ ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడం వల్ల ఇట్స్ లైక్ ఎ పాడ్కాస్ట్ కదా. సో నమస్తే ఐర్లాండ్ ప్రమిలాస్ పాడ్కాస్ట్కి స్వాగతం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్. అండ్ ఫస్ట్ ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదా, నేను ఐర్లాండ్ వచ్చిన కొత్తలో ఆశ్చర్యం అనిపించిన విషయాలు అండ్ ఆల్సో ఐరిష్ లైఫ్ స్టైల్ గురించి నేను తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఇన్ఫర్మేషన్, నాట్ ఓన్లీ నేనే కాదు, తర్వాత కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఇవి ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఏదైనా కంట్రీ వెళ్ళే ముందు దాని గురించి తెలుసుకోవాలన్న ఆ కుతూహలం, ఉత్సాహం ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే, నేను ఐర్లాండ్కి రాకముందు స్పెసిఫిక్గా చెప్పాలి, మా హస్బెండ్కి సిఎస్ఈపి అంటే క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్లో అయితే ఐర్లాండ్కి మూవ్ అవడం జరిగింది. సిఎస్ఈపి వీసాలో ఎవరైనా వస్తే వాళ్ళ డిపెండెన్స్ కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేయొచ్చు. బట్ అప్పట్లో ఏంటంటే రెంట్కి దొరకడం కష్టం అని చెప్పి వాళ్ళ కొలీగ్స్ చెప్పారని చెప్పి మా హస్బెండ్ ఏం చేశారంటే, వీసా అయితే తనతో పాటే మాకు కూడా తీసుకున్నారు, కానీ ఇల్లు రెంట్కి దొరికిన తర్వాత మీరు వద్దరు కానీ, బికాస్ మాకు వీసా 3 monthsకి ఇనిషియల్గా ఇస్తారన్నమాట. సో ఆ 3 monthsలో ఇల్లు దొరికిన తర్వాత, అప్పుడు మా బాబు లైక్ 3 years చిన్నపిల్లోడు. సో ఇల్లు దొరికిన తర్వాత మీరు వద్దరు కానీ అని చెప్పి వీసా అయితే కలిపి తీసుకున్నాం. బట్ కలిసి అయితే ఐర్లాండ్కి రాలేదు. ఫస్ట్ తను వచ్చి ఇక్కడ అంతా చూసుకొని అకామిడేషన్ అంతా సెట్ చేసుకున్న తర్వాత మేమైతే జాయిన్ అయ్యామన్నమాట. అండ్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా స్టిల్ దట్ హౌస్ రెంటల్ క్రైసిస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో తర్వాత వచ్చే వాళ్ళకు కూడా నేను, ఇన్ కేస్ మీ ఆఫీస్ వాళ్ళు మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయకపోతే కనుక, మీరే చూసుకోవాల్సి వస్తే కనుక, దయచేసి సేమ్ నేను ఫాలో అయిందే మీకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైతే ఐర్లాండ్ వస్తున్నారో వాళ్ళు వచ్చి అకామిడేషన్ చూసిన తర్వాతే మీ ఫ్యామిలీని అయితే షిఫ్ట్ చేసుకోండి. ఇది మీకు చాలా ఉపయోగపడే టిప్ అన్నమాట. అండ్ సో నేను వచ్చిన కొత్తలో నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఐర్లాండ్లో వెదర్ గురించి చెప్పాలి. 4 seasons మనం ఒకే రోజు చూస్తామన్నమాట. మార్నింగ్ ఎండగా ఉందనుకో, అప్పట్లో మేము సమ్మర్లో మూవ్ అయ్యమాట, మంచిగా సన్నీగా ఉందని చెప్పి వీకెండ్ ఎక్కడో బయటకు ప్లాన్ చేస్తే, నేను ఏం చేశాను అంటే, అంత ఎండగా ఉంది కదా, మళ్ళీ ఒక్కబోసేస్తుంది అది ఇది అని చెప్పి, వాడు చిన్నపిల్లాడు కదా, సమ్మర్ వేర్ వేసాను. అండ్ మేము సమ్మర్ వేర్ వేసుకున్నాం. మా హస్బెండ్ ఏమో ఇలా జాకెట్ క్యారీ చేయాలి, అంబ్రెల్లా క్యారీ చేయాలంటే అలాగే చెప్తారు, ఎంత ఎండగా ఉంటే ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేనైతే క్యారీ చేయలేదు. బట్ మేము ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎంత ఎండగా ఉందో, మేము వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యాక సడన్గా వెదర్ అంతా కంప్లీట్ మబ్బులు పట్టేసి ఫుల్ వర్షం వచ్చేసింది అనమాట. సో అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, ఐర్లాండ్లో వెదర్ని అస్సలు నమ్మలేం. సో ఎనీ టైము మీరు ఎంత ఎండలో కానీ ఎంత వర్షంలో కానీ బయటకు వెళ్ళినా కంపల్సరీ రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లా కానీ మీతో క్యారీ చేయండి. అండ్ వింటర్ సంగతి వస్తే అసలు మనం జాకెట్ లేకుండా అయితే బయటకు వెళ్ళలేం. అండ్ ఈ జాకెట్ కూడా మనం ఇండియా నుంచి ఎక్కువ కొనేసుకొని తెచ్చుకోవద్దు, బికాస్ అక్కడ వెదర్కి ఇక్కడ వెదర్కి తేడా ఉంటుంది కాబట్టి. దాని మ్యానుఫ్యాక్చరింగ్లో లైక్ ఇక్కడ వెదర్ని తట్టుకునేట్టు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇండియా వెదర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో అక్కడి నుంచి అయితే మీరు వింటర్ వేర్ ఎక్కువ కొనుక్కోవద్దు, ఇక్కడ వచ్చాక ఇక్కడే కొనుక్కుంది. కానీ బట్ ఇనీషియల్ పర్పస్ 1 or 2 అయితే ఓకే, కానీ మొత్తం ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయితే మొత్తం వాళ్ళు చదువుకి అయ్యే టైంలో మొత్తం వాడేద్దామని ఇండియా నుంచి అయితే వింటర్ వేర్ కొనుక్కొని మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇది కూడా నా సజెషన్ అన్నమాట. సో నేను ఫస్ట్ సర్ప్రైజ్ అయిన థింగ్ వచ్చి వెదర్. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము అప్పుడు హైదరాబాద్ నుంచి మూవ్ అయ్యాం కదా, హైదరాబాద్లో డీమార్ట్ మా ఇంటి పక్కనే ఉండేది. సో ఆల్మోస్ట్ ఎప్పుడు వెళ్ళినా మేము డీమార్ట్కి గ్రాసరీస్ అవి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే, డీమార్ట్ బయట మన హ్యాండ్ బ్యాగ్ కానీ మన క్యారీ బ్యాగ్ కానీ ఏం పట్టుకెళ్ళినా మనకి అక్కడ బయట కౌంటర్లో పెట్టి మనకి టోకెన్ ఇస్తాడు కదా, లైన్లో గంటల నుంచోబెట్టి. సో ఆ టోకెన్ పట్టుకొని మనం షాపింగ్ చేసుకొని, మళ్ళీ మన షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ టోకెన్ చూపించి మనం తెచ్చుకున్న బ్యాగ్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ పర్స్, పెద్ద
పర్స్ కానీ ఇట్లాంటివి అయితే తీసుకునేవాళ్ళం కదా. సో అది అలవాటు అయిపోయి ఇక్కడ ఫస్ట్ నేను వెళ్ళిన స్టోర్ వచ్చి ఆల్డీ మాట. అది కూడా మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఐర్లాండ్లో మోస్ట్లీ ఆల్డీ అండ్ లిడిల్ ఆపోజిట్ రోడ్లో కానీ పక్క రోడ్లో కానీ ఎక్కువ పక్కనే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే మేము లిడిల్కి వెళ్ళి అక్కడ గ్రాసరీస్ అవి కొనుక్కుంటాం కదా. అప్పుడు బ్యాగ్ తీసుకొని తర్వాత ఆల్రెడీ లోపల ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటి బయట ఎక్కడ పెట్టట్లేదు ఈ బ్యాగ్స్ ఎలా అనుకున్నాను. సో నాకు అర్థం కాక వెళ్ళి అక్కడ క్యాషియర్ని అడిగాను, ఈ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఎక్కడ పెట్టాలి అని చెప్పి. యూ కెన్ టేక్ ఇట్ విత్ యూ అంది. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో అప్పుడు మా హస్బెండ్ అడిగితే ఏమన్నాడంటే ఇక్కడ ట్రస్ట్ మీద నడుస్తుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడికి ఎక్కడక్కడ CCTVs ఉంటాయి. సో షాప్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అలా బయట కౌంటర్లో లగేజ్ ప్యాడ్ అలాంటివి అయితే ఇక్కడ ఉండవన్నమాట. అది కూడా నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఐర్లాండ్లో ప్రీ స్కూల్లో జాయిన్ చేయడానికి కదా. ప్రీ స్కూల్లో ఎవరైనా జాయిన్ చేస్తే ఫస్ట్ 3 hours అంటే మార్నింగ్ మీరు 9కి స్టార్ట్ చేశారనుకో ఆఫ్టర్నూన్ 12 3 hours ఇక్కడ మనకి ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కేర్ అనే ఒక ప్రోగ్రాంలో 3 hours ఫీజు అనేది ఉండదన్నమాట. బట్ ఈ ECCE స్కీమ్లో జాయిన్ చేయాలంటే వాళ్ళు కంప్లీట్లీ నాపీ పాటీ ట్రైన్ అయ్యి ఉండాలి. బట్ నేను ఇండియాలో అయితే ఆడికి అంతా పాటీ ట్రైన్ అది చేయలేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ వేడికి లక్కీగా ఫ్రీ సీట్ వచ్చింది. కానీ ఈ పాటీ ట్రైన్ కంప్లీట్గా చేయలేదు కాబట్టి వీడికి ఫ్రీ సీట్ వచ్చినా నేనైతే పెయిడ్ దగ్గర తీసుకెళ్ళి జాయిన్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళే నాపీస్ అవి చేంజ్ చేసేవాళ్ళు. బట్ వీడు అంత ఎక్కువ పాటీ స్కూల్లో చేయలే, కానీ నేను ఎందుకైనా మంచిదని చెప్పి భయపడి వాడికైతే పాటీ ట్రైన్ చేయలేదు. కాబట్టి అప్పటికి ఈ ఫ్రీ ప్లేస్ వచ్చినప్పటికీ అది వదులుకొని పెయిడ్ దగ్గర జాయిన్ చేశాను. అఫ్కోర్స్ చాలా బాగా చూశారు. ఎందుకంటే మేము ఇక్కడ రాకముందు హైదరాబాద్లో వాడిని ఒక పరమ చెత్త ప్రీ స్కూల్లో జాయిన్ చేశాను కొన్ని వేలు కట్టి. అది కూడా ఎందుకంటే అప్పట్లో నాకు అంత నాలెడ్జ్ లేక అండ్ నేను అప్పుడు జాబ్కి వెళ్ళిపోవాలి అనే ఆతృతలో, అప్పుడు ఫుల్ టైం నేను చేయలేదు, పార్ట్ టైమే, వెళ్ళిపోవాలి అనే ఆతృతలో ఒక పనికి మాలిన పిచ్చ ప్రీ స్కూల్లో అయితే జాయిన్ చేశాను. దాని మీద నేను ఫుల్ వీడియో చేస్తాను. దాంట్లో నాకు అయిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, నెగిటివ్ నా రివ్యూ మొత్తం ఇస్తాను. బికాస్ నాకైతే అస్సలు భయం లేదు ఆ స్కూల్ గురించి చెప్పి బ్యాడ్ రివ్యూ ఇవ్వడానికి. బికాజ్ అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది. అండ్ వీడికి అప్పుడు 2.5 yearsలో ఎవడైనా స్కూల్కి పంపుతాడు. అప్పటికి మా మమ్మీ చెప్తానే ఉంది వద్దు ఆ ఏజ్లో పంపకూడదని. బట్ నేను జాబ్కి వెళ్ళిపోవాలి, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి అని చెప్పి ఒక రాంగ్ స్టెప్ అయితే నా లైఫ్లో వేసాను. సో అలా హైదరాబాద్లో ఒక ప్రీ స్కూల్కి పంపడం వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పాయింట్ చెప్పేస్తాను బికాజ్ వీడియో అయితే లాగ్ అయిపోతుంది కదా. వాడికి ఇంకా మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. ఒకరోజు ఏమైందంటే వాడిది హాఫ్ డే కదా, మార్నింగ్ 9 to 12:30 ఎంతో ఉండేది టైము. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి పిక్ చేసుకున్నాను అనమాట. వాడు హ్యాండ్ ఏమో ఇలాగే పెట్టి ఉంచుతున్నాడు. అది ఇలా మామూలుగా దించట్లేదు, ఏమీ లేదు, ఇలా హ్యాండ్ పెట్టే ఉంచుతున్నాడు. స్కూల్ నుంచి తీసుకొచ్చాను, ఏంటి చెయ్యి ఇలాగే పడుతున్నాడు అనుకుంటా ఉన్నాను. ఇంటికి వచ్చిన అలాగే చెయ్యి అయితే మడవట్లేదు. అప్పుడు నేను స్కూల్కి కాల్ చేసి అడిగానమాట, వై హీఈస్ కీపింగ్ హిస్ హ్యాండ్ లైక్ దట్, వాట్ హ్యాపెండ్ అని చెప్పి. అప్పుడు ఆ ముష్టిది ఏం చెప్పిందంటే, ఐ థింక్ హీ మైట్ పుట్ హిస్ హ్యాండ్ ఇన్ ద గేట్ అని చెప్పింది. అక్కడ వాడి గేట్ వాచ్మ్యాన్ ఉన్నాడు, స్కూల్లో టీచర్ ఉంటుంది, ఆయా ఉంటుంది, వీడి క్లాస్లో 3 teachers ఉన్నారు. ఇంతమంది ఉండగా వాడెళ్ళి స్కూల్ ఎంట్రన్స్లో, అదే స్కూల్ అంటే పెద్ద స్కూల్ ఏం కాదు, ఒక పెద్ద ఇంటిని అయితే రెంట్కి తీసుకొని ఒక పనికి మాలిన ప్రీ స్కూల్ అయితే నడుపుతున్నారు, పక్కా కమర్షియల్. సో వాళ్ళు ఇంతమందిని దాటుకుని ఇంత చిన్నపిల్లడు వెళ్ళి స్కూల్ గేట్లో అసలు చెయ్యి ఎలా పెడతాడో నాకు అర్థం కాలేదు. గేట్లో పెట్టినట్టున్నాడు అని చెప్పి నెమ్మదిగా చెప్తోంది. అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని టీచర్కి ఫోన్ చేసి అడిగితే కానీ ఆ ముష్టి మొహంది నాకు చెప్పలేదు. చిన్నపిల్లలు అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. కానీ ఐర్లాండ్లో నేను వాడిని జాయిన్ చేసిన ప్రీ స్కూల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంత అంటే వాళ్ళు నాకన్నా బాగా చూసుకున్నారు. అండ్ నాట్ ఓన్లీ ప్రజునే, అందరినీ చాలా బాగా చూసుకుంటారు, చాలా రెస్పాన్సిబుల్గా చూసుకుంటారు. ఇక్కడ అలా నెగిటివ్ ఉండదా అంటే ఉంటుంది, కానీ పిల్లల్ని అలా ఫిజికల్గా హర్ట్ చేసి బాధ పెట్టే అంత చెత్త మొహాలు అయితే నాకు ఇక్కడ ఎవరు కనిపించలేదు. అండ్
ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే నేనైతే బాయ్ చెప్పేసాను ఆ స్కూల్కి. లక్కీగా నేను స్కూల్ మానిపించేసిన తర్వాత మాకైతే ఐర్లాండ్ వీసా రావడం జరిగింది. సో లక్కీ మేమైతే ఇక్కడ మూవ్ అయ్యాం. కానీ నేను కట్టిన చాలా మనీ అయితే అక్కడ వేస్ట్ అయిపోయింది. సో దానికైతే స్టిల్ నాకు ఫీలింగ్ ఉన్నప్పటికీ అలాంటి పనికి మాలిన స్కూల్స్ ఉంటాయని కూడా తెలుసుకున్నాను. అండ్ దాని గురించి అయితే త్వరలోనే వీడియో చేస్తాను, మీకు కూడా అవేర్నెస్ వస్తుంది. అండ్ పిల్లలకి ఏ ఏజ్ నుంచి స్కూల్కి పంపాలి, ఏ ఏజ్ నుంచి ఏంటో అన్నీ నేనైతే నా ఫ్యూచర్ వీడియోస్లో ఒక సిరీస్ లాగా అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఐరిష్ లైఫ్ స్టైల్ గురించి చెప్పాలి. అండ్ ఈ ఐరిష్ లైఫ్ స్టైల్ నాకు ఎలా తెలిసిందంటే, మేము ఫస్ట్ తీసుకున్న ఇంటి అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ అందరూ లైక్ రిటైర్డ్ పీపుల్ మాట. వాళ్ళందరూ ఒకేసారి కొనుక్కొని అక్కడే సెటిల్ అయిన అపార్ట్మెంట్. మా ల్యాండ్ లార్డ్ కూడా ఆ ఏజ్ ఆవిడే, బట్ ఆవిడకి వేరే దగ్గర కూడా ఇల్లులు ఉండడం వల్ల మా ఇల్లు మాకు రెంట్కి ఇచ్చింది. సో ఈ ఓల్డ్ పీపుల్తో ఉండడం వల్ల వాళ్ళు దే ఆర్ లైక్ ఫ్యామిలీ అని చెప్పాలి. జోన్స్ అని, కీరా అని, ఇలా నాకు క్లోజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆర్ రియల్లీ లైక్ ఎ ఫ్యామిలీ. మనకి ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో హోమ్ సిక్ లేకుండా ఇండియా కూడా వెళ్ళామంట మేము 2.5 years. సో ఇండియా కూడా వెళ్ళకపోయినా ఇక్కడ సర్వైవ్ అంటే వాళ్ళు మాకు ట్రీట్ చేసి మాకు ఇచ్చిన సపోర్ట్ అని చెప్పాలి. ఎంత క్లోజ్ అంటే మా ఇంట్లోకి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళే అంత క్లోజ్ మాట. సో ఆ జోన్స్ దగ్గర వీళ్ళ దగ్గర నేనైతే చాలా విషయాలు అయితే ఎస్పెషల్లీ ఐరిష్ లైఫ్ స్టైల్ గురించి అయితే తెలుసుకున్నాను. ఒకరోజు ఏమైందంటే, చాలా కొత్తలో జోన్స్ అప్పుడప్పుడే పరిచయమైన కొత్తలో వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, మేము పై ఫ్లోర్లో ఉంటామన్నమాట. సో పై ఫ్లోర్కి వెళ్తుంటే డోర్ తీసుంది. సో మరి తను బయటకు వెళ్తుందో లోపలికి వస్తుందో నాకు తెలియలేదు. హాయ్ జోన్స్ అని పలకరిస్తే కమ్ ఇన్ సైడ్ అంది. సో వెళ్ళాను. నేను వెళ్ళేసరికి కింద ట్రౌజర్, పైన మంచి టీషర్ట్, కాల్కి సాక్స్ అండ్ ఇంత హీల్స్తో షూస్ వేసుకుని కూర్చొని ఉందన్నమాట. ఎక్కడికైనా వెళ్తుందో లేకపోతే ఎక్కడి నుంచి అయినా వస్తుందని చెప్పి ఎక్కడికి వెళ్ళో ఏంటి అని చెప్పి అడిగాను. అప్పుడు ఏం చెప్పింది, ఏం లేదు ఇంట్లోనే ఉన్నాను. మరి ఇంట్లో ఉండి ఏంటి ఇంత ఫార్మల్గా రెడీ అయ్యో షూస్ వేసుకున్నావు అంటే, మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇంతే అంది. సో వాళ్ళ రైజింగ్ ఏంటంటే, వాళ్ళంట నైట్ వేర్ నైట్ వేర్ అనేది ఓన్లీ నైట్ టైం మాత్రమే వేసుకుంటారంట. మార్నింగే లేచి ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టు రెడీ అయిపోయి ఇంట్లో కూర్చుంటారు. అది నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించింది. నిజంగా బయటకి ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు రెడీ అయ్యి ఇంట్లో కూర్చుంది. అండ్ ఫుల్ మేకప్ ఆన్తో ఉందన్నమాట. సో ఇంట్లో రెగ్యులర్గా వాళ్ళు సన్ రైజ్ అయిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా రెడీ అయిపోతారంట. అండ్ సన్సెట్ అయ్యాక వాళ్ళు నైట్ వేర్ వాళ్ళ ఇష్టం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా తింటారు. లంచ్ అసలు తిన్నారో లేదో చెప్పలేనంత చాలా లైట్గా తింటారు. చిన్న శాండ్విచ్ లేదంటే చిన్న కోక్ ఇలా మాట. అండ్ డిన్నర్ మళ్ళీ మంచిగా తింటారు విత్ వైన్ ఆర్ ఆల్కహాల్ మస్ట్ మాట. ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళైతే కంపల్సరీ మనం నైట్ టైం మజ్జిగ తాగడమో వాటర్ తాగడం అలా చేస్తాం కదా, వాళ్ళ దాని ప్లేస్లో వైన్ ఆర్ ఆల్కహాల్ తాగుతారంట. సో ఇది కూడా నాకు చాలా స్ట్రేంజ్ అనిపించింది. అండ్ వాళ్ళు అస్సలు స్పైసీ ఫుడ్ తినరమాట. అండ్ ఈ ఐరిష్ లైఫ్ స్టైల్ సిరీస్లో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డైరెక్ట్ ఆ పర్సన్స్ అయితే నేను వీడియో చేస్తాను. సో దట్ మీకు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. సో నేను షేర్ చేసుకోవాలనుకున్న కొంచెం ఆశ్చర్యమైన విషయాలు అట్ ద సేమ్ టైం ఐరిష్ లైఫ్ స్టైల్ గురించి ఇదండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.